నేను ప్రీవియస్ సెషన్లో ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ చెప్పాను, లూపింగ్ స్టేట్మెంట్స్. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ కూడా చెప్పాను. ఓకేనా? ఇప్పుడు నేను ఈ సెషన్లో కొన్ని మ్యాథ్ ఆపరేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. మ్యాథ్ ఆపరేషన్స్ ఇన్ జావా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఫోల్డర్ మీద రైట్ క్లిక్, న్యూ క్లాస్. ఓకేనా? నేను ఇప్పుడు మ్యాథ్ ఆపరేషన్స్ అని ఇస్తున్నాను. మెయిన్ మెథడ్ మీద టిక్ చేయాలి. ఫినిష్. చూసారా, మనకి మ్యాథ్ ఆపరేషన్స్ డాట్ జావా క్లాస్ వచ్చేసింది. నేను ఇందులో ప్రింట్ చేస్తాను. ఇప్పుడు మ్యాథ్ డాట్ మినిమం ఆఫ్ 2, ఇక్కడ నేను 3 అని ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి రన్ చేద్దాం, తర్వాత మీకు చెప్తాను. చూసారా, మన 2 వచ్చింది. 2 ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం మ్యాథ్ అనేది ఓకేనా, మ్యాథ్ అనేది వాడుతున్నాం. ఓకేనా, మనం మ్యాథ్ క్లాస్ అనేది వాడుతున్నాం. సో ఈ మ్యాథ్లో మినిమం అనే మెథడ్ తీసుకున్నాను. ఓకేనా, మినిమం మెథడ్లో 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను, ఒకటి 2, ఒకటి 3. ఓకేనా, ఇప్పుడు ఇందులో మనకి ఏం చూపిస్తుందంటే మనకి స్మాలెస్ట్ నెంబర్. ఇప్పుడు 2, 3లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 2 కదా. సో మనకి 2 ప్రింట్ అవుతుంది. సో మనకి 2 ప్రింట్ అవుతుంది. చూసారా, రైట్, మనకి 2 ప్రింట్ అయింది. అంటే మనకు కోడింగ్ ఎలాంటి రాయకుండా జస్ట్ మ్యాథ్ క్లాస్ ఇన్ జావా. ఓకేనా, జస్ట్ ఒక మ్యాథ్ అనే కీవర్డ్తోని నేను మినిమం మెథడ్ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను. అందులో మనకి మినిమం ఏది ఉందో అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోసారి ప్రింట్ చేస్తాను. ఇది కూడా సేమ్. ప్రతి దాంట్లో మ్యాథ్ అని కంపల్సరీ పెట్టాలి. ఓకేనా, మ్యాథ్ ఆఫ్ ఫంక్షన్ నేను 4 ఇస్తాను, 3 ఇస్తాను. ఇప్పుడు ఇది మ్యాథ్ డాట్ మ్యాథ్స్ అంటే మనకి మ్యాక్సిమం అంటే పెద్ద నెంబర్ ఏది ఉందో అది ప్రింట్ అవుతుంది. ఈ 4 పెద్దదా, 3 పెద్దదా? 4 పెద్దది కదా. సో మనకి 4 అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, చూసారా, మనకి 4 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ SYSO కంట్రోల్ స్పేస్ ఎంటర్. నెక్స్ట్ మ్యాథ్ డాట్ అబ్సల్యూట్ ABS -1. ఇప్పుడు ఈ మ్యాథ్ డాట్ ABS ఏం చేస్తుంది అంటే -1 ఇచ్చాను కదా, మనం -1 ఇచ్చే నెంబర్ కూడా +1 కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను -1 ఇచ్చాను కదా, సో మనకి +1 అవుట్పుట్ వస్తుంది. అంటే మైనస్ అనేది తీసేస్తుంది, ప్లస్లో ఇస్తుంది మనకి వాల్యూ. చూసారా, వాటిని ప్రింట్ అయింది, మనకి ప్లస్లో వస్తుంది. ఇప్పుడు నేను 1 ఇస్తాను. సో రన్ చేద్దాం. చూసారా, మనకి 1 ఇచ్చిన 1 వచ్చింది, -1 ఇచ్చిన 1 వచ్చింది. అంటే అబ్సల్యూట్ అంటే ఏంటిదంటే మనకి -1 అనేది ప్లస్లో కింద కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే నేను సపోజ్ -100 ఇచ్చాను, సో 100 నెంబర్ ప్రింట్ అవుతుంది. 200 ఇచ్చాను, 200 నెంబర్ ప్రింట్ అవుతుంది. -500 ఇచ్చాను, ఓన్లీ 500 నెంబర్ ప్రింట్ అవుతుంది. అలా SYSO. నెక్స్ట్ ఇప్పుడు నేను మ్యాథ్ డాట్, ఇవన్నీ మనకి మెథడ్స్, ఇవన్నీ సీల్ ఉంటుంది, ఫ్లోర్ ఉంటుంది, ఇవన్నీ మన మెథడ్స్. ఓకేనా, ఇదంతా మనం వాడుకోవచ్చు. చూడండి ఏం ఉన్నాయో: అబ్సల్యూట్, సీలు, క్లాంప్, డివైడ్, ఫ్లోరు, మ్యాక్స్, మల్టిప్లై, ఇవన్నీ మన మెథడ్స్. మనం ఏ మెథడ్ అయినా వాడచ్చు ఇలా. ఓకేనా, ఇది. సో ఇప్పుడు నేను మ్యాథ్ డాట్ సీల్ అని ఇస్తాను. మ్యాథ్ డాట్ 1 మినిట్, మ్యాథ్ డాట్, మనకి సీల్స్ ఉన్నాయి కదా, సో మనకి చాలా ఉంటాయి. అందులో నేను సీలు అని చూస్తున్నాను కదా, 3 అని తీసుకుంటాను సీలు.
చూద్దాం ఏం ప్రింట్ అవుతుంది. చూసారా, మనకి 3.1 అని ప్రింట్ అయింది, అంటే 3.0 అని ప్రింట్ అయింది. ఓకేనా. ఇప్పుడు నేను 3.6 తీసుకుంటాను. 3.6 తీసుకున్నాను. ఏం ప్రింట్ అయింది? 4.0 ప్రింట్ అయింది. ఇప్పుడు నేను 3.3 తీసుకుంటాను. ఇప్పుడు మనకి ఏ ప్రింట్ అవుతుంది? 4.0 అని ప్రింట్ అయింది. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైందా సీల్ అంటే ఏంటిదో? ఇప్పుడు మన సీల్ లేదా మన డెసిమల్ వాల్యూస్ ఇప్పుడు 3.2, 3.1 అలా ఎలాంటి తీసుకున్నా కూడా నెక్స్ట్ వచ్చే నెంబర్ తీసుకుంటుంది, అంటే 4 వస్తుంది. ఇప్పుడు చూడండి 4 అంటే ఇప్పుడు 3.1 అంటే నెక్స్ట్ వచ్చే 4 కదా, సో డైరెక్ట్ 4 ఇచ్చేస్తుంది. 3.1, 3.2, 3.3, 3.9 అప్ టు ఏమి ఇచ్చినా మనకి నెక్స్ట్ నెంబర్ 4 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను 2.1 అని ఇస్తాను. రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఏ ప్రింట్ అవుతుంది. చూసారా, మనకి 3 ప్రింట్ అయింది. 2.1 తర్వాత ఏమొచ్చాయంటే 3 కదా, సో మనకి 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మ్యాథ్ డాట్ ఏం తీసుకుందాం? ఫ్లోర్ అని తీసుకుందాం. మ్యాథ్ డాట్ ఫ్లోర్. ఇప్పుడు నేను మ్యాథ్ డాట్ ఫ్లోర్ అని తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను 6 అని ఇస్తాను. చూద్దాం ఏమొస్తుందో. చూసారా, ఇది కూడా 6.0 అని వచ్చేసింది. ఇప్పుడు నేను 6.5 అని ఇస్తాను. 6.5 అని ఇచ్చాను. ఏమైనా ప్రింట్ అవుతుంది? 6.0 అనే ప్రింట్ అయింది. నెక్స్ట్ 6.7 ఇస్తాను. ఇప్పుడు నేను చూసారా 6.0 అనే ప్రింట్ అయింది. అంటే ఫ్లోర్ అంటే ఏంటిదంటే 6 డెసిమల్ ఉన్నప్పుడు 6.7, 6.9, 6.8 ఇచ్చినప్పుడు మనకి 6.0 అనే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను 6.9 అని ఇస్తాను. ఇప్పుడు కూడా మనకి 6.0 అనే ప్రింట్ అవుతుంది. చూసారా 6.0 అనే ప్రింట్ అయింది. ఇంకా మనకి చాలా ఉంటాయి, ఇంకా ఆపరేషన్స్ కావాలనుకుంటే వాడుకోవచ్చు. మ్యాథ్ డాట్ ఇంకా చాలా ఉంటాయి ఇందులో, మనకు నచ్చిన వాడుకోవచ్చు. సో ఇదంతా మనకి మ్యాథ్ ఫంక్షన్స్. మ్యాథ్ డాట్ రౌండ్ ఉంటుంది, రౌండ్. ఇప్పుడు రౌండ్ ఒక 2 ఇస్తాను. 2 ఇచ్చాను రౌండ్కి, సో మనకు 2 ప్రింట్ అయింది. ఇప్పుడు సపోజ్ నేను ఒక 2.6 అని ఇస్తాను. 2.6 అని ఇచ్చాను కదా, చూద్దాం ఏం ప్రింట్ అవుతుంది. చూసారా, మనకి 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ నేను 2.3 ఇస్తాను. ఇప్పుడు మీకు అర్థమైందా 2 ప్రింట్ అయింది. అంటే రౌండ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే 2.1, 2.2, 2.3, 2.4, 2.5 ఇచ్చినప్పుడు అప్ టు 2.5 ఇచ్చినప్పుడు 2 ప్రింట్ అవుతుంది. అప్ టు 2 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 2.6, 2.7, 2.8 ఇచ్చినప్పుడు 3 ప్రింట్ అవుతుంది. అంటే ఫస్ట్ 5 ఏమో సేమ్ నో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 2. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తాను. ఇప్పుడు మనకి 2.1 ఓకేనా, తర్వాత 2.2, 2.3, 2.4, 2.5 ఇది ఇచ్చాను. ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది? మనకి 2 ప్రింట్ అవుతుంది. మనకి 2 ప్రింట్ అవుతుంది. సో 2.6, 2.7, 2.8, 2.9 ఇది ఇచ్చినప్పుడు మనకి 3 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇంతే సింపుల్. రన్ చేద్దాం. చూసారా, మనకి 2 అని కూడా ప్రింట్ అయింది. ఇది మనకి మ్యాథ్ డౌట్ రౌండ్. ఓకేనా, ఇవి ఆపరేషన్స్. ఇంకా కావాలంటే చాలా ఆపరేషన్స్ ఉంటాయి, ఇంకా మనం చాలా వాడుకోవచ్చు కావాలనుకుంటే. నేను ఒక్క చెప్పి ఆపేస్తాను ఈ టాపిక్. మ్యాథ్ డాట్
ఇంకేం వాడదాం? మ్యాథ్ డాట్ చాలా ఉంటాయి ఇవన్నీ. ఇంకేం వాడదాం? ఓకే, ఇప్పుడు నేను పవర్ వాడతాను. ఇప్పుడు 2 ఇచ్చాను, 2 పవర్ 3. ఇప్పుడు నేను POW అంటే పవరు, 2 పవర్ అంటే 3 అంటే 2 క్యూబ్ అని అర్థం. పవర్ అంటే క్యూబ్ అని. 2 క్యూబ్ ఎంత? 2 2 జా 4, 4 2 జా 8. 2 క్యూబ్ అంటే ఎంత? 2 క్యూబ్ అంటే ఏంటిది మనకి? 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. మనకి ఇది 2 క్యూబ్ కదా. 2 2 జా 4, 4 2 జా 8. మనకి 8 అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, మనకి 8 అనేది ప్రింట్ అవుతుంది. చూసారా, 8 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ మనకి ప్రతిదీ పాయింట్ 0 కూడా వస్తుంది. అంటే మనకి డబుల్లో ప్రింట్ అవుతుంది. డబుల్ దాంట్లో ప్రింట్ అవుతుంది. డబుల్ అంటే డెసిమల్స్ కదా, సో డెసిమల్స్ లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ SYSO మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని ఇచ్చాను. స్క్వేర్ రూట్ ఇచ్చాను, 25 ఇస్తాను. స్క్వేర్ రూట్ అంటే ఏంటిది? 25కి స్క్వేర్ రూట్ అంటే √5. ఓకేనా, √5 అని ఉంటుంది స్క్వేర్ రూట్. సో మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత? మనకు ఆన్సర్ 5 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 25కి మనకు ఆన్సర్ ఏమి వస్తుంది? 5 అని వస్తుంది. చూసారా, 5. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇస్తాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అని ఇచ్చాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఎంత? 3 అంతే కదా, 3. సో మనకి 3 అనేది ప్రింట్ అవుతుంది. ఇదే మనకి మ్యాథ్ ఆపరేషన్స్ ఇన్ జావా. ఓకేనా, ఇప్పుడు నేను నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పబోతున్నాను అంటే ఫంక్షన్స్ చెప్తున్నాను. ఫంక్షన్స్ చెప్తాను. సో మనకి ఫంక్షన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? మనకి వితౌట్ పారామీటర్, వితౌట్ రిటర్న్ టైప్. ఓకేనా, ఈ డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు మనకి 4 టైప్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఏమో వితౌట్ పారామీటర్, వితౌట్ రిటర్న్ టైప్. సెకండ్ విత్ పారామీటర్. నెక్స్ట్ ఏంటిది? వితౌట్ రిటర్న్ టైప్. ఓకేనా, ఇది మనకి సెకండ్ టైప్. నెక్స్ట్ ఏంటిది? వితౌట్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్. ఓకేనా, విత్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్. మనకి ఈ ఫంక్షన్స్ అనేది ఈ 4 టైప్స్ కింద మనం వాడతాం. ఫంక్షన్స్ అనేది వాడతాం మనం ఈ 4 టైప్స్ కింద. ఓకేనా, ఇది ఇప్పుడు మన పారామీటర్స్ అంటే ఏంటిది? పారామీటర్స్ అంటే మన ఇవి ఉంటాయి కదా, స్క్వేర్ బ్రాకెట్స్. మనకి ఇవి సర్క్యులర్ బ్రాకెట్స్. ఎగ్జాంపుల్ ఈ బ్రాకెట్స్ చెప్తాను. ఈ బ్రాకెట్స్ వీటిని మనం పారామీటర్స్ అని అంటాం. వీటిని మనం పారామీటర్స్ మన ఇన్సైడ్ ఇచ్చేది. ఇన్సైడ్ సపోజ్ ఇంటూ ఏ అని ఇస్తాను, కామా ఇంటూ బి. దీన్ని మనం పారామీటర్స్ అని అంటాం. అంటే సర్క్యూట్ బ్రాకెట్స్లో మనం ఏదో ప్రొడక్ట్ చేస్తామో డేటా టైపు లేదా వేరియబుల్ని, దాన్ని మనం పారామీటర్స్ అని అంటాం. ఓకేనా, ఫస్ట్ మనం వితౌట్ పారామీటర్ వితౌట్ రిటర్న్ టైప్ చూద్దాం. ఓకేనా, దానికి మనం ఒకటి క్రియేట్ చేద్దాం, క్లాస్ న్యూ క్లాస్ అంతే. ఇప్పుడు విత్ మనకేంటిది? లేదంటే మెథడ్ టైప్ 1 అని ఇచ్చాను. ఇది టిక్ చేయాలి, ఫినిష్. ఇంతే. నెక్స్ట్ మనకి మెథడ్ అంటే ఏంటిదంటే ఒక్క గుర్తు పెట్టుకోండి. మెథడ్ అంటే టు పర్ఫార్మ్ ది పర్టికులర్ టాస్క్. అంటే మనం మెథడ్ అనేది మెయిన్ మెథడ్ అని రన్ చేస్తాం. ఇది మనకి మెయిన్ మెథడ్, దీంట్లోనే మనం రన్ చేస్తాం. ఓకేనా, ఎలాంటి మెథడ్ అయినా దీంట్లోనే రన్ చేయాలి. ఇది ఒక్కడైతే గుర్తు పెట్టుకోండి. ఓకేనా,
ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఒక క్లాస్ అని క్రియేట్ చేస్తాను. ఆ క్లాస్ నేమ్ అనేది క్లాస్ జస్ట్ నేను సింపుల్ నెంబర్స్ తీసుకుంటాను అంతే. మీకు అర్థం కావాలి కదా ఫస్ట్. నేను జస్ట్ క్లాసు సమ్ అని తీసుకున్నాను. క్లాసు సమ్ ఓకేనా. వైడ్ ఓకేనా. ఇప్పుడు నేను వైడ్ అని తీసుకున్నాను ఓకేనా. 1 minute ఓకేనా. నేను వైడ్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేను యాడ్ సమ్ అని తీసుకుంటాను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, వితౌట్ పారామీటర్ వితౌట్ రిటర్న్ టైప్ కదా. సో ఈ పారామీటర్ లోపల ఏమి ఇవ్వట్లేదు ఓకేనా. మనం బ్రాకెట్స్లో నేను ఏమి ఇవ్వట్లేదు, అది ఖాళీగానే ఉంది. సో ఇది వితౌట్ పారామీటర్. సో వితౌట్ రిటర్న్ టైప్ కదా. సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 30. నేను దీంట్లో ప్రింట్ చేస్తాను ఏ ప్లస్ బి అని ప్రింట్ చేస్తాను ఓకేనా. ఇట్లా తీసుకోవచ్చు ఏ ప్లస్ బి అని, లేదా ఇంటూ సి అని తీసుకొని దాంట్లోనే ఏ ప్లస్ బి అని పెట్టి ఇందులో సి అనేది ప్రింట్ చేయొచ్చు ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశాను, జస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశాను. సో మెథడ్ నేమ్ ఏంటిదంటే నేను వైడ్ అని తీసుకున్నాను ఓకేనా. వైడ్ అని తీసుకున్నాను. నేను వైడ్ యాడ్ సమ్ అని తీసుకున్నాను. మనకి బ్రాకెట్స్లో ఏం లేదు అంటే వితౌట్ పారామీటర్ కదా. బ్రాకెట్స్లో ఏం లేకపోతే వితౌట్ పారామీటర్. సో బ్రాకెట్స్లో ఏం లేదు వితౌట్ పారామీటర్. సో నేను ఏమి రిటర్న్ చేస్తలేడు, డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాను అంతే. నేను ఏమి రిటర్న్ చేయట్లేదు, నేను ఓన్లీ ప్రింట్ చేస్తున్నాను. కాబట్టి నేను డైరెక్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ మెథడ్ని కాల్ చేయాలి. ఈ మెథడ్ని మనం కాల్ చేయాలి కదా. కాల్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ తీసుకుంటాను. ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. మనం ఇట్లా క్రియేట్ చేయదు, స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ అట్లా కాదు. మనం ఎప్పుడైనా ఆబ్జెక్ట్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ మనం క్లాస్ నేమ్ తోని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి ఓకేనా. ఇప్పుడు నేను సమ్, మనకి అదే కదా, మనకి క్లాస్ నేమ్ అనేది సమ్ కదా. సో నేను సమ్ అని తీసుకున్నాను. సమ్ ఈజ్ ఈక్వల్ లేదంటే సమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ న్యూ సమ్ ఇంతే. దీని ఒక సింటాక్స్ ఏంటిది, మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ సింటాక్స్ ఏంటి మనకి. ఆబ్జెక్ట్ క్రియేట్ చెప్పండి. క్లాస్ నేమ్ ఇక్కడ ఏదైనా వేరియబుల్ ఏదో ఒకటి ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ న్యూ క్లాస్ నేమ్. ఇది మనకి సింటాక్స్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్. నేను ఇదే వాడండి ఇక్కడ ఓకేనా. నెక్స్ట్ మనకి అయిపోయింది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ మనం దీనికి కాల్ చేయాలి కదా. ఇప్పుడు ఇది మనకి మెథడ్ కదా. మెథడ్ నేమ్ ఏంటిది, మెథడ్ నేమ్ అనేది యాడ్ సమ్ కదా. మనకి మెథడ్ నేమ్ అనేది యాడ్ సమ్ కదా. సో మనం యాడ్ సమ్ ఇది మనకి మెథడ్ నేము ఓకేనా. తర్వాత మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది మనకి వేరియబుల్ ఏంటిల్లా ఎస్ కదా. ఎస్ అని పెట్టాలి ఇక్కడ, ఎస్ అంతే. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను, చూసారా మనకి 50 అని వచ్చేసింది. ఎందుకు 20 + 30 50 అని మనకి వచ్చేసింది ఇంతే. దీన్ని మనం ఏ మెథడ్ అంటామంటే వితౌట్ పారామీటర్ వితౌట్ రిటర్న్ టైప్. మనం ఎలాంటి రిటర్న్ టైప్ చేయట్లేదు, డైరెక్ట్ ప్రింట్ చేస్తుంది ఆ మెథడ్లో. సో మనం రిటర్న్ టైప్ ఇవ్వలేదు, బ్రాకెట్లో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వలేదు.
పాస్ చేయలేదు. సో దీన్ని వితౌట్ పారామీటర్ వితౌట్ రిటర్న్ టైప్ అని అంటాం. నెక్స్ట్ విత్ పారామీటర్ వితౌట్ రిటర్న్ టైప్. విత్ పారామీటర్ అన్నాడు. సో మనం పారామీటర్ అంటే దీంట్లో ఇవ్వాలి. ఇప్పుడు నేను సేమ్ ఎగ్జాంపులే చెప్తాను అన్నిటికీ నేను ఇదే సేమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓన్లీ సమ్ ఆఫ్ నెంబర్స్ అనేది తీసుకుంటాను ప్రతి కోడ్కి. ఇప్పుడు ఇందులో నేను ఏమిస్తానంటే విత్ పారామీటర్స్ కదా. సో పారామీటర్స్ అంటే ఏంటిది? ఇది మనకి పారామీటర్స్ కదా. సో ఇవి తీసేద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఆర్గ్యుమెంట్స్లో ఇంట్ ఏ కామా ఇంట్ బి అంటే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏ బి టూ వేరియబుల్స్ కావాలి కదా. అందుకే నేను టూ వేరియబుల్స్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఓకేనా ఏ ఈజ్ ఈక్వల్ టు 20 డైరెక్ట్ అసైన్ చేస్తున్నాను. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 30, బి ఈజ్ ఈక్వల్ టు ఒక 40 తీసుకుందాం. ఇప్పుడు ఏమైనా నేను వేరియబుల్ ఇంటూ ఆరే మెన్షన్ చేశాను. డాటా టైప్ అనేది ఇంటూ అని మెన్షన్ చేశాను. దాని తర్వాత వేరియబుల్, తర్వాత డాటా టైప్, తర్వాత వేరియబుల్. ఓకేనా? అంటే ఏ అంటే ఇంట్ అని, బి అంటే ఇంట్ అని అర్థం. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 30 ఇచ్చాను. సో 30 అనేది స్టోర్ అవుతుంది ఏలో. బి అనేది 40 ఇచ్చాను. 40 అనేది బిలో స్టోర్ అవుతుంది. ఇంటూ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. ఓకేనా? నేను డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? నేను ఎలాంటి రిటర్న్ టైప్ వాడట్లేదు. డైరెక్ట్ మనం ప్రింట్ చేస్తున్నా, మెథడ్లోనే ప్రింట్ చేస్తున్నా. సో ఇది మనకి రిటర్న్ టైప్ కాదు. ఇది మనకి విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్. ఓకేనా? మనం కాల్ చేసే సేమే. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కాలింగ్ మొత్తం సేమే. కాకపోతే డిఫరెన్స్ ఏంటిదంటే ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ 30, బి ఈజ్ ఈక్వల్ 40 అని ఇచ్చాను. నేను ఇట్లా నాకు ఇక్కడ అద్దు నాకు నేను అక్కడ ఎందుకంటే నేను ఆల్రెడీ పారామీటర్ తీసుకున్నాను. ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటి బి ఈజ్ ఈక్వల్ టు అని తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తా అంటే దీన్ని మనం ఇంటి ఏ అనేది ఇక్కడ పాస్ చేయాలి. ఈడ మన పారామీటర్ ఎట్లా పాస్ చేసామో కింద కూడా పారామీటర్స్ పాస్ చేయాలి. ఎందుకంటే ఇది పూర్తి మెథడ్ నేమ్ ఏంటిది? ఇదే కదా, యాడ్ సమ్ ఎంత. ఓకేనా? ఇప్పుడు యాడ్ సమ్. ఇప్పుడు లోపల ఏమిద్దాం? ఓ 20, ఓ 30 ఇస్తాను. ఇప్పుడు 20 అనేది ఏలో స్టోర్ అవుతుంది, 30 అనేది బిలో స్టోర్ అవుతుంది. ఓకేనా? 20 అనేది ఏలో స్టోర్ అవుతుంది, 30 అనేది బిలో స్టోర్ అవుతుంది. తర్వాత ఇంటూ సి ఈక్వల్ ఏ ప్లస్ బి కదా, 20 ప్లస్ 30 ఇట్లా ప్రింట్ అవుతుంది. మనం ఇది మనకి యాడ్ సమ్ అనే మెథడ్ కింద మెథడ్ సేమ్ టు సేమ్. కాకపోతే మనకు దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ తీసుకుందాం కదా, దానికి ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేశాను అంతే. ఓకేనా? రన్ చేద్దాం. ప్రొసీడ్. చూసారా 50 అని వచ్చేసింది. దీన్ని మనం విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వితౌట్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్. వితౌట్ పారామీటర్ అంటే మనకి పారామీటర్ ఏమీ లేదు. మన ఇక్కడ పారామీటర్ ఏం లేకపోతే ఇక్కడ కూడా ఏమి పారామీటర్ ఉండదు. ఓకేనా? ఏమన్నాడు? వితౌట్ పారామీటర్. అవును, వితౌట్ పారామీటర్ తీసుకున్నాం. మనం వితౌట్ పారామీటర్ తీసుకున్నందుకు కిందనే మనం వాల్యూస్ అనేది ఇవ్వాలి. నేను కిందనే వాల్యూస్ అనేది ఇస్తున్నా. b is equal 40, b is equal to 40 అని ఇచ్చాను. a అనేది 20 ఇచ్చాను, b అనేది 40 ఇచ్చాను. పారామీటర్స్ ఏం ఇవ్వలేదు. ఓకే, వితౌట్ పారామీటర్ తీసుకుందాం. నెక్స్ట్ విత్ రిటర్న్ టైప్. అంటే విత్ రిటర్న్ టైప్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ప్రింట్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ప్రింట్ చేయవద్దు. మనం జస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే రిటర్న్ సి అని ఇస్తాం. ఓకేనా? మనం జస్ట్ ఏమి ఇచ్చాను? నేను రిటర్న్ సి అని ఇచ్చాను. ఇప్పుడు మనకి రిటర్న్ సి ఉంది కదా, నేను రిటర్న్ సి అని చేస్తున్నాను.
కాకపోతే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? ఎందుకంటే వాయిడ్కి మనకి ఎలాంటి రిటర్న్ టైప్ ఉండదు. సో వైడ్కి ఎలాంటి రిటర్న్ టైప్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. మనం వైడ్ అని తీసుకుందామా, మెథడ్ లోపాన్నే మనం డైరెక్ట్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు చేశాను కదా ఇంతకుముందు, అట్లే మనం ప్రింట్ చేయాలి. ఒకవేళ నేను ఇప్పుడు మనం రిటర్న్ సి చేసినప్పుడు మనం వైడ్ అని తీసుకున్నాం కాబట్టి ఎలాంటి రిటర్న్ వాల్యూ ప్రొవైడ్ చేయదు. సో ఇప్పుడు ఏంటిది ఇది? ఏ ఈజ్ ఈక్వల్ 20, బి ఈజ్ ఈక్వల్ టు 40. ఈ 20 40 ఏంటిది? ఇంటీజర్స్ అంతే కదా, ఇంటూ కదా. చూడండి డాటా టైప్ ఏంటిది? ఇంటూ కదా. సో మనకి వైడ్ అనేది రిటర్న్ టైప్ ఉండదు. సో వితౌట్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్ కదా, చూసేసినప్పుడు మనం వైడ్ యూజ్ చేయొద్దు. రిటర్న్ టైప్ కావాలంటే వైడ్ యూజ్ చేయొద్దు. నేను అక్కడ ఇంట్ అని తీసుకుంటాను. ఇంట్ అని తీసుకున్నాను. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ 20, బి ఈజ్ ఈక్వల్ 40. ఈ రెండు ఇంటీజర్సే కదా. సో నేను ఇంట్ అని తీసుకున్నాను. ఇంట్ ఫ్లోట్ డబుల్ ఓకేనా. ఇక్కడ తీసుకున్నప్పుడు మన మెథడ్లో ఇంట్ ఫ్లోట్ స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఇంట్ తీసుకుంటే ఇంట్ రిటర్న్ టైప్ అవుతుంది. ఇంటూ తీసుకుంటే ఇంటూ రిటర్న్ టైప్. మనం ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ రిటర్న్ టైప్. స్ట్రింగ్ తీసుకుంటే స్ట్రింగ్ రిటర్న్ టైప్. అట్లా మనం ఏది తీసుకుంటామో అది రిటర్న్ టైప్. ఇప్పుడు నేను ఇంట్ తీసుకున్నాను కదా. సో ఇది ఇంటీజర్సే కదా. ఇప్పుడు మనకి రిటర్న్ టైప్ ఉన్నప్పుడు వైడ్ పెట్టద్దు. వైడ్ అనేది పెట్టద్దు. ఓన్లీ ఇది ఇంటీజర్స్ కాబట్టి, ఇవి ఇంటీజర్సే కాబట్టి నేను ఇంట్ అని తీసుకున్నాను. ఓకేనా. ఇంట్ అని తీసుకున్నాను కదా. ఇప్పుడు మనకి ఇంటీజర్స్ని రిటర్న్ టైప్ చేస్తుంది. సో నేను రిటర్న్ అనేది సిని రిటర్న్ చేస్తున్నాను. అంటే సి అంటే ఎంత? 20 + 40 60 అనేది సిలో స్టోర్ అయి ఉంది. అది నేను సిని రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ టు సేమ్ ఏం లేదు, ఇట్లా మనం రిటర్న్ టైప్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మరొక వేరియబుల్ తీసుకోవాలి. సంథింగ్ ఒక వేరియబుల్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకేనా. ఇది మనకి అవసరం లేదు. ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముంది? రిటర్న్ సి అనే కదా. ఈ రిటర్న్ సి వాల్యూ ఎల్ ఉంది. మనం ఈ రిటర్న్ సి అనేది మెయిన్ మెథడ్లో తెచ్చుకోవాలి. కదా. తెచ్చుకోవాలంటే రిటర్న్ సి ఉంది. అనేది ఉంది. అది దేంట్లో ఉంది? మెథడ్లో ఉంది. యాడ్ సమ్ మెథడ్లో ఉంది కదా. కదా. సో మనం ఇక్కడ యాడ్ సమ్ మెథడ్ కాల్ చేస్తున్నాను అంతే. చూసారా. ఇప్పుడు ఏమైంది? యాడ్ సమ్ అనేది కాల్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు నేను మెథడ్ నేమ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎస్ డాట్ ఓకేనా. చెప్తాను, మీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు యాడ్ సమ్ అనేది కాల్ చేశాను. యాడ్ సమ్ కాల్ చేస్తే రిటర్న్ సి ప్రింట్ అవుతుంది మనకి. సో యాడ్ సమ్ అనేది కాల్ చేస్తున్నాను. బిలో స్టోర్ చేస్తున్నా. ఇవంతా బిలో స్టోర్ చేస్తున్నా. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. రిఫరెన్స్ వేరియబుల్ ఏంటిది? ఎస్ కదా. సో ఎస్. సో మనకి ఎస్ డాట్ అని పెట్టాలి. ఇది ఇప్పుడు మనకి ఈ వాల్యూ లేదా బిలో స్టోర్ అవుతుంది. తర్వాత ప్రింట్ చేద్దాం అంతే. తర్వాత ప్రింట్ చేయాలి వాల్యూని. బి అని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎస్ డాట్ యాడ్ సమ్ అంటే ఈ మెథడ్ ఎంత ఉన్నట్టు? ఇప్పుడు రిటర్న్ ఏం చేస్తుంది? సి కదా. సిలో ఎంత ఉన్నట్టు? 60 ఉన్నట్టు. ఆ 60 అనేది నేను బిలో స్టోర్ చేసుకొని ఆ బిని ప్రింట్ చేస్తున్నా. రన్ చేద్దాం.
చూసారా, మనకి 60 వచ్చేసింది. మనకి 60 అనేది వచ్చేసింది. ఓకేనా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు రిటర్న్ టైప్ చేసినప్పుడు మాత్రమే మీరు రిటర్న్ టైప్ అనేది ఇంటూ చేస్తున్నారా, డబుల్ చేస్తున్నారా, ఫ్లోట్ చేస్తున్నారా. ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ 20, బి ఈజ్ ఈక్వల్ 40, ఇది ఇంటీజర్స్ అంటే ఇంటూ రిటర్న్ చేస్తున్నాను. సో నేను ఇంటూ తీసుకున్నాను. తర్వాత నేను స్ట్రింగ్ రిటర్న్ చేస్తాను, స్ట్రింగ్ తీసుకోవాలి. అట్లా ఏది రిటర్న్ చేస్తే అది తీసుకోవాలి. ఓకేనా? నేను ఓన్లీ ఇంటూ తీసుకున్నాను కాబట్టి రిటర్న్ అనేది ఇంటిలో చేశాను. మీరు వైడ్ తీసుకున్నప్పుడు రిటర్న్ టైప్ అనేది ఉండదు, ఓన్లీ ఈ రెండే వర్క్ అవుతుంది మనకి. ఇవి రెండే వర్క్ అవుతుంది, ఇవి రెండు మనకి వర్క్ అవ్వదు వైడ్లో. ఓకేనా? వైడ్లో ఇవి రెండే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇది మనకి అయిపోయింది, వితౌట్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్ అయిపోయింది. నెక్స్ట్ విత్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్. మనకి పారామీటర్ ఉంది, రిటర్న్ టైప్ కూడా ఉంది. సో రిటర్న్ టైప్ ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు రిటర్న్ వాల్యూ తీసుకుంటే ఏం లేదు, జస్ట్ ఒక వేరియబుల్ తీసుకోండి. ఒక వేరియబుల్ తీసుకొని మీరు రిటర్న్ టైప్ అంటే రిటర్న్ టైప్ అన్నప్పుడు ఒక వేరియబుల్ తీసుకోండి. ఆ వేరియబుల్కి ఇంట్ అని అసైన్ చేయండి డాటా టైప్. తర్వాత కాల్ చేయండి యాడ్ సమ్, లేదా యాడ్ సమ్ ఇక్కడ పెట్టేసేయండి. యాడ్ సమ్ పెట్టేసిన తర్వాత ఎప్పుడైనా మెథడ్స్ లేదా ఆబ్జెక్ట్తోనే లింక్ అయి ఉంటుంది కదా. సో ఆబ్జెక్ట్ అంటే ఇది కదా, సమ్ ఎస్ ఈక్వల్ న్యూ ఆబ్జెక్ట్, న్యూ సమ్. ఈ ఎస్ అనేది ఎస్ డాట్ అని పెడితే ఎస్ డాట్ డాట్ మెథడ్ నేమ్ అని పెడితే మనకి బిలో స్టోర్ అవుతుంది వాల్యూ, ప్రింట్ చేసుకోవచ్చు. మనకి ఇవి రెండు అనేది ఎక్స్ట్రా స్టెప్స్ అంతే. ఓకేనా? రిటర్న్కి. నెక్స్ట్ ఇప్పుడు ఇది సేమే కదా, ఇది కూడా విత్ ఫోర్త్ కూడా విత్ రిటర్న్ టైప్ సేమ్, కానీ విత్ పారామీటర్. ఒక పారామీటర్ ఎక్కువ ఉంటుంది అంతే కదా. సో ఏం చేస్తాను, ఇవి తీసేద్దాం అంతే. పారామీటర్ ఇంటూ ఏ ఇంటూ బి అని ఇచ్చేసాను. చూసారా, మనం మెథడ్ని కాల్ చేసినప్పుడు ఈ మెథడ్లో పారామీటర్స్ ఉన్నాయి కదా, పారామీటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి పారామీటర్స్ ఉంటాయి. ఏముంటాయి, జస్ట్ వాల్యూస్ అనేది ఇస్తాం అంతే, ఇంతే. చూడండి, ప్రాసీడ్ 70 ప్రింట్ అయింది. ఇదే మనకి విత్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్ విత్ రిటర్న్ టైప్ అంతే, ఏం లేదు. ఓకేనా? ఇది మనకి మెథడ్స్. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాయింట్స్, వైడ్ తీసుకున్నప్పుడు ఈ రెండే వర్క్ అవుతాయి. మనకి రిటర్న్ టైప్ వచ్చినప్పుడు మనం రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంట్ అని తీసుకోవాలి. వాయిడ్ కాడ ఇంట్ తీసుకుంటే ఇంటూ రిటర్న్ చేస్తాం, ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ రిటర్న్ చేస్తాం, స్ట్రింగ్ తీసుకుంటే స్ట్రింగ్ రిటర్న్ చేస్తాం, అంతే తేడా. ఓకేనా? ఇది మనకి మెథడ్స్. నెక్స్ట్ ఇంకా ఉంటుంది, ఇంకా మనకి స్టార్టింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇన్స్టాన్స్, ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఇన్స్టాన్స్. ఇప్పుడు మనకి మెథడ్స్లోనే ఇంకా 2 ఉంటాయి, చెప్తాము. ఇవి మీకు అర్థమైంది కదా, 4 అయితే. ఇప్పుడు ఇంకోటి మనకి స్టాటిక్ ఇన్స్టాన్స్ అని ఉంటుంది. ఈ ఇన్స్టాన్స్ అనేది ఇన్స్టాన్స్ లేదా మనం ఇప్పటిదాకా యూజ్ చేసింది ఇన్స్టాన్సే. ఎందుకు, మనం స్టాటిక్ అనేది స్టాటిక్ కీవర్డ్ ఉంటే స్టాటిక్. ఇప్పుడు ఈ మెథడ్లో స్టాటిక్ అనే కీవర్డ్ ఉంటే అది స్టాటిక్. ఓకేనా? మనకి స్టాటిక్ కీవర్డ్ లేకపోతే, మెథడ్లో స్టాటిక్ కీవర్డ్ లేకపోతే అది మనకి ఇన్స్టాన్స్. ఇప్పుడు మనం యూజ్ చేసిన మొత్తం ఇన్స్టాన్సే. ఓకేనా? ఇప్పుడు నేను మీకు స్టాటిక్కి సింపుల్గా చెప్తాను. మీకు స్టాటిక్ అనేది సింపుల్గా చెప్తాను. ఇప్పుడు చూసిందంతా ఇదంతా ఇన్స్టాన్సే.
ఇప్పుడు ఇదంతా మనకి ఇన్స్టాన్సే. ఇప్పుడే చూసిన మొత్తం ఇన్స్టాన్సే. ఇదంతా యూజ్ చేసాం కదా, ఇది మొత్తం ఇన్స్టాన్సే ఇప్పుడు యూజ్ చేసిన మొత్తం. ఇప్పుడు నేను ఒక స్టార్టింగ్ చెప్తాను. ఇప్పుడు ఇది తీసేస్తాను, ఇది తీసేస్తాను. ఇప్పుడు నేను స్టాటిక్ చెప్తాను. ఇప్పుడు నేను స్టాటిక్ స్టాటిక్ అంటే స్టాటిక్ కీవర్డ్ వాయిడ్. చెప్పాను కదా, స్టాటిక్ అంటే స్టాటిక్ కీవర్డ్. ఈ స్టాటిక్ కీవర్డ్ తీసుకుందా కాబట్టి అది స్టాటిక్. నెక్స్ట్ సేమ్ తీసుకుంటాను, సమ్మే తీసుకుంటాను, ఎందుకంటే మీకు ఈజీగా తెలుస్తుంది డిఫరెన్స్. ఇప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంటూ ఏ ఈక్వల్ టు 20, లేదంటే పారామీటర్స్ వేద్దాం. ఇంటూ ఏ కామా ఇంటూ బి అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇంటూ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని తీసుకున్నాను. నేను మీకేం చెప్పాను, వైడ్ తీసుకుంటే రిటర్న్ టైప్ ఉండదు. సో మనం డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. రిటర్న్ టైప్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను. ఎందుకంటే వైడ్ తీసుకున్నాను కాబట్టి ఈ వైడ్కి రిటర్న్ టైప్ అనేది ఉండదు. దట్స్ ఇట్. సి ఓకేనా. ఇప్పుడు నేను సి అని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు క్లాస్ ఏంటి, క్లాస్ అంటే మనకి ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను, ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాను. మనం స్టాటిక్ కూడా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. స్టాటిక్లో మనం స్టాటిక్ కీవర్డ్ తీసుకున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం స్టాటిక్ తీసుకున్నప్పుడు క్లాస్ నేమ్ ఏంటిది, సమ్ కదా, సమ్తోని కాల్ చేస్తాం మెథడ్ని. సో మా క్లాస్ నేమ్ ఏంటిది, సమ్ కదా, క్లాస్ నేమ్ సమ్ డాట్. మెథడ్ నేమ్ ఏంటిది, ఇది మనకి మెథడ్ నేమ్. ఓకేనా. సమ్ ఇన్సైడ్ బ్రాకెట్స్లో ఏముంది, ఇంటూ ఏ కామా ఇంటూ బి అని ఉంది కదా, నేను 20 కామా 30 అని ఇస్తాను. 30 అని ఇచ్చాను అంతే. ఇది మన క్లాస్ నేము, ఇది మనకి మెథడ్ నేము. డైరెక్ట్గా నెంబర్స్ యాడ్ చేశాను. క్లాస్ నేము, మెథడ్ నేము, పాస్ ది ఆర్గ్యుమెంట్స్, పంపించానా, రన్ చేద్దాం అంతే. స్టాటిక్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుడు అవసరం లేదు. 50 వచ్చేసింగా సమ్ము అంతే. ఏం చేశాను, మనం స్టాటిక్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ క్లాస్ నేమ్తోనే మెథడ్ని కాల్ చేశాను. ఇది మనకి స్టాటిక్. ఇన్స్టాన్స్ అంటే ఏమిటంటే ఇప్పుడు మనం స్టాటిక్లో ఏం చేస్తాం, క్లాస్ నేమ్తోని అంటే క్లాస్ నేమ్తోని మెథడ్ కాల్ చేశాం. ఓకేనా. ఇప్పుడు ఇందులో ఇన్స్టాన్స్ అంటే ఇంత చూసాం కదా, ఇన్స్టాన్స్ అంటే ఈ 4 టైప్స్. ఎట్లా కాల్ చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి, ఆబ్జెక్ట్ తోని మనం మెథడ్ కాల్ చేసాం. ఓకేనా. స్టాటిక్ అంటే క్లాస్ నేమ్ తోని కాల్ చేయాలి మెథడ్. ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ మెథడ్ తోని కాల్ చేయాలి. క్లాస్ నేమ్ అంటే ఇప్పుడు స్టాటిక్ అంటే స్టాటిక్ కీవర్డ్. ఈ స్టాటిక్ కీవర్డ్ అంటే దీన్ని మనం స్టాటిక్ అని అంటాం. స్టాటిక్ కీవర్డ్ లేకపోతే అన్ని ఇన్స్టాన్సెసే. దట్స్ ఇట్. ఓకేనా. ఇది మనకి మెథడ్స్. ఇది మనం మెథడ్స్ అనేది ఇలా యూజ్ చేస్తాం. ఓకేనా. ఇవి మనకి మెథడ్స్. ఇంతే, మీరు ఏం లేదు, జస్ట్ ఇవి రెండు ఉంటే వాయిడ్, రిటర్న్ టైప్ ఉంటే ఇంట్,
మనకి ఈ రిటర్న్ టైప్ ఉంటే ఇంట్ ఫ్లోట్ అట్లా తీసుకోవాలి. తర్వాత స్టాటిక్ కీవర్డ్ తీసుకుంటే క్లాస్ నేమ్తోని కాల్ చేసుకుంటాం. ఇన్స్టాన్స్ ఉంటే ఆబ్జెక్ట్ నేమ్తోని కాల్ చేసుకుంటాం. ఇంతే ఫంక్షన్స్ ఈజ్ క్లోజ్. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అవసరమైతే మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వి మీకేమైనా డౌట్స్ ఉంటే అందులో మెసేజ్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా? కీప్ లెర్నింగ్. ఓకేనా? చాలామంది అంటారు జావా అనేది చాలా హార్డ్గా ఉంటుందని. సో మన జావా అనేది ఇంత ఈజీ నేర్చుకోవచ్చు. మనకి ఇంత ఈజీగా చెప్పేటప్పుడు వాళ్ళు ఉండరు. ఓకేనా? సో మీకు డౌట్స్ ఉంటే మెసేజ్ కంపల్సరీ చేయండి. ఓకేనా?